తెలంగాణలో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉండే అభ్యర్థులు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ విషయంపై అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. అయితే కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చాయి. దాంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ వెల్లడించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 2.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు హాల్ టికెట్స్ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.